మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనాయించి ఆయనకి ఇప్పటివరకు రావాల్సినటువంటి సదుపాయాలు కానీ ఆయనకి రావాల్సినటువంటి జీతభత్యాలు కానీ ఏవీ లేకుండా ఆయన ఇప్పటికీ కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు. మేము మా సంఘం తరపున ఆయనకి సపోర్ట్ చేస్తున్నాము. ఆయనకి ఇవ్వాల్సినటువంటివి అన్నీ కూడా మా తరపున ఇవ్వమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లపై ఉక్కుపాదం మోపింది. ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగ సంఘాల నాయకుడు కానీ ప్రశ్నిస్తే పోలీసులు కేసు పెట్టడము, అడిగిన గొంతును అణిచివేయడము, రకరకాల పద్ధతుల్లో అణిచివేసే పద్ధతిని ఏర్పాటు చేసింది. మా నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారిని అక్రమంగా కేసులు బదాయించి ఉద్యోగ విషయంలో ఏమాత్రం మాట్లాడకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసింది. ఏసీబీ కేసులు బనాయించింది. ఏసీబీ కేసులు అయితే ట్రాప్ అన్నా చేయాలి, లేకపోతే డిస్ప్రపోర్షన్స్ అసెట్స్ అన్నా బనాయించాలి. ఈ రెండూ కాకుండా ఏ సంబంధం లేని, ఏ విధంగా అతనికి సంబంధం లేని కేసులను ఏ కేసులు పెట్టారో చెప్పకుండా 4 నెలల పాటు వేధించడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఇంట్లో ఆడోళ్ళు ఉంటే పోలీసులు ఇంటి చుట్టూ పెట్టి కుటుంబ పరంగా మానసికంగా వేధించడం జరిగింది. అయితే ఏ కేసులు పెట్టారా అంటే ఏ కేసులు పెట్టి చెప్పకుండా చేయడం జరిగింది. 4 నెలల తర్వాత ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నుంచి అన్కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈసారి ఉద్యోగ సంఘాలను నువ్వు తిరిగితే నేను ఎత్తేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా మొక్కవని ధైర్యంతో ఉద్యోగుల కోసం తను ఏర్పాటు చేసుకున్న ఉద్యోగ వ్యవస్థ కోసం ధైర్యంగా నిలబడి ఐక్యవేదికను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద మార్చి 13వ తేదీ నుంచి కలిసి వచ్చిన సంఘాలన్నిటితో కలుపుకొని ఐక్యవేదికను ఏర్పాటు చేసి రాష్ట్రమంతా ఊరు వాడ జిల్లాలు చిన్న మీటింగులు పెద్ద మీటింగులు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యోగులను తద్వారా ప్రజలను చైతన్యపరిచారు. ఈ విధంగా మా జీపీఎఫ్ సొమ్ములు 500 కోట్లు ప్రభుత్వం దొంగతనంగా విత్డ్రా చేసి చెప్పినా కూడా తాబేదు సంఘాలైనటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం కానీ ఇతర జేఏసీ సంఘాలు కానీ గత ప్రభుత్వానికి వంతపాడుతూ భజన చేస్తూ ఈ డబ్బులు టెక్నికల్ గ్లిచ్గా భావించారని చెప్పడం జరిగింది. అయినా కూడా మా రాష్ట్ర నాయకులు మీ మీద దొంగతనం క్రిమినల్ కేసు పెడతాం ప్రభుత్వం మీదని హెచ్చరించడం జరిగింది. జీపీఎఫ్ సొమ్ములు 12,000 కోట్లు మా ఖాతాలో ఉండాల్సిన డబ్బులను ప్రభుత్వం వాడుకునింది. తద్వారా మాకు అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసము, పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకునే లోన్ పెడితే దరిదాపు సంవత్సరం పైన మా అకౌంట్లో పడే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా డిఏలు అడిగితే వేధించడము, పిఆర్సీలు అడిగితే వేధించడము, మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇమ్మటే వేధించడం ద్వారా గత ప్రభుత్వం ఉద్యోగులను ఉక్కుపాదం పెట్టి మోపింది. మా సూర్యనారాయణ గారు ఊరు వాడ తిరిగి ఉద్యోగులను ప్రజలు చైతన్యపరిచి తద్వారా పోస్టల్ బ్యాలెట్లు కానీ గత ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ ప్రజలు అధిక సంఖ్యలో ఓటును వినియోగించుకోవడం ద్వారా కానీ చైతన్యపరచడం జరిగింది. ఎంసీసీ కోడ్కు నిబంధనలో లోబడి ఈ కార్యక్రమాలను చేసి ఈ ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక పోషించారు మా నాయకులు సూర్యనారాయణ గారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమంటే మా నాయకులు సూర్యనారాయణ గారు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి, అతని మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి, అతనికి రావాల్సిన జీతభత్యాలను అన్కండిషనల్గా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము చేతులెత్తి నమస్కరించి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.